కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీని హరాజ్ చేయడానికి మమ్మల్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా మా గొంతు నొక్కడానికి వారిచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు కానివ్వండి, 420 ప్రామిసెస్ కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా కప్పుపిచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి సిట్లు, ఈ రకమైనటువంటి ఏసీబీ కేసులు, ఈ రకమైన ఎంక్వైరీ కమిషన్లతోనే చేస్తుంది తప్ప ప్రభుత్వం దగ్గర ఏమి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపితమైంది. ఇప్పటికే ఏమి చేయలేకపోతా ఉన్నారు. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ ఒక్కటి నిరూపించలేకపోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోయింది. అలా ఉదయం నుంచి పోలీసుల తీరు ఏ విధంగా ఉందన్న? పోలీసుల తీరు ఇది నిర్బంధ అప్రకటిత ఎమర్జెన్సీలో కనబడుతూ ఉంది. ఎందుకు భయం మీకు? అడుగడుగునా కేసీఆర్ గారిని గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత ఇంట్లో ఎర్రవల్లిలో మీరు మీ యొక్క క్వశ్చన్స్ మీ ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అంటే ఎందుకు భయపడ్డారు మీరు? ఎందుకు పోలీసులు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకంలో కీలుబొమ్మలుగా మారుతున్నారు పోలీసులు? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అఫిడవిట్లో ఇక్కడ అడ్రస్ ఉందని చెప్పేసి అని చెప్తారు. మరి హరీష్ రావు గారి అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉంది. నోటీస్ ఇక్కడ ఎందుకు ఇచ్చినావు మరి నువ్వు? అప్పుడు పూర్తిగా పోలీసులు కూడా చట్ట పరిధిలో పని చేయకుండా చట్ట పరిధిని దాటి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే ఆయన అసమర్థుడని తేలింది ఇప్పటికే. కాబట్టి మా పైన బురద వెళ్ళడానికి ప్రయత్నం. ఇది మొదటి కేసు కాదు, అనేక కేసులు కాళేశ్వరం విషయంలో కానివ్వండి, ఫార్మా రేస్ కానివ్వండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కానివ్వండి, ధరణి పోర్టల్ కానివ్వండి, ఇలా అన్నిట్లో కూడా విచారణ ఏదైనా సరే ఎంక్వైరీ చేయాలి, సిట్ వేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మేము అడుగుతున్నాం కదా, ప్రజల తరపు అడుగుతున్నాం కదా, దానికి సమాధానం చెప్పలేక ఈ రకంగా గొంతునకే ప్రయత్నం చేస్తోంది. మొన్న పార్లమెంట్లో సోషల్ ఎకనామిక్ సర్వే క్లియర్గా చెప్పింది, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఇంకా అబద్ధాలు చెప్పి కాలేపన చేస్తా అంటే నడవది రేవంత్ రెడ్డి గారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపెట్టకపోతే ప్రజలు మీకు చర్మ గీయటం చెప్పడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తాం.